ఎన్టీఆర్ జిల్లా తిరువురు రెవెన్యూ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలు కీలక డిమాండ్లు చేశారు. ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఐఆర్ను తక్షణమే ప్రకటించి 29% మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డిఏఏపీ జిఎల్ఐ బకాయిలు అలాగే మెడికల్ బిల్లును వెంటనే విడుదల చేయాలని కూడా ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. మెమో నెంబర్ 57 అమలు చేయాలని, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా సిలబస్ రూపొందించాలని సూచించారు. ఇక ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, వివిధ యాప్స్ వల్ల పెరుగుతున్న పనిభారం తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. మరి మన ఉపాధ్యాయ సంఘాలు ఒక్కరికి ఈ సమస్య కాదు, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఉపాధ్యాయుల్లోనే ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ ధర్నా కార్యక్రమంలో కూర్చున్న ఉపాధ్యాయులు అందరికీ కూడా నా అభినందనలు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ విధంగానే ధర్నాలు చేసాం, కానీ నిష్ప్రయోజనమైనవి. ఈ ప్రభుత్వంలోనన్నా మన